భగవాన్ రమణులు చిట్ట చివర ఆయనకి ప్రాణవాయువుని తీసుకొచ్చి అందించడానికి వైద్యులు ప్రయత్నం చేస్తుంటే నాకు ప్రాణవాయువు వద్దు అని చెప్పి చేతిని అడ్డంగా ఊపి ఇక ఈ శరీరంతో నాకు ఉండడం ఇష్టం లేదని అందరూ చూస్తుండగా రాత్రి 8 గంటల వేళ వారి శరీరంలోంచి దివ్యమైనటువంటి జ్యోతి ఉద్గమించి అరుణాచలానికి అంతటికీ కూడా ప్రదక్షిణం చేసి ఆ గిరిలోకి ప్రవేశించి అంతర్ధానమైంది. భగవాన్ రమణలోంచి ఆత్మజ్యోతి రూపంలో వెడుతుండగా ఎందరో దర్శనం చేశారు. ఎందరో మహాపురుషులు చేసినటువంటి తపస్సుకి అనుకూలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఇతరుల లోకములోకి వెడతారు అనేటటువంటి విషయంలో శాస్త్రీయమైనటువంటి నిర్ధారణ వ్యాస భగవానుడు మనకి అందించి చూపించి ఉన్నాడు. కాబట్టి ఈ జీవయాత్ర అనేటటువంటిది అత్యంత భక్తి శ్రద్ధలతో చెయ్యవలసినది.